పేపర్ లీక్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులతో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. అమ్మాయిల దుస్తులు చించేశారని ఆరోపించారు. లోక్సభలో మాట్లాడిన అఖిలేష్ పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది అని మండిపడ్డారు. సభలో మిగిలిన పార్టీలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపైన కూడా అఖిలేష్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య డీల్ ఏమైనా కుదిరిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. अध्यक्ष महोदय, ये मुद्दा कांग्रेस समाजवादी पार्टी बीजेपी का नहीं है, ये मुद्दा युवाओं और छात्र नौजवानों का है। आपने इनको बुलवा दिया क्या? समझौता कर लिया आपने क्या? आपने क्यों नहीं बोलने दिया हमें? अध्यक्ष महोदय, छात्रों की नहीं सुनी जाएगी तो सड़कों पे आएंगे। और जो सरकार ने व्यवहार किया है, इस्तीफा तो क्या है? इस्तीफा तो जब चाहेंगे तब मंत्री ले लेंगे, सदन के बाद ले लेंगे। लेकिन सवाल ये जो छात्रों के साथ व्यवहार हुआ है, उनके हाथ तोड़े, सर तोड़ा, उनके कपड़े फाड़े, क्या बेटियों के कपड़े फाड़ेंगे आप? పేపర్ లీక్స్ కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు దాడి చేయడంపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తమ సమయం వృధా చేయొద్దని స్పష్టం చేసింది. మీ సమయం కూడా వేస్ట్ చేసుకోవద్దంటూ పిటిషనర్కు హితవు పలికింది. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టడం కుదరదని తేల్చి చెప్పింది సుప్రీం. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసనలు చేపట్టగా పోలీసులు వారిని చెదరగొట్టారు. విద్యార్థులతో పోలీసులు అమానవీయంగా వ్యవహరిస్తున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ఒక లాయర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అత్యవసరంగా విచారణ చేపట్టాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, వి మోహన్లతో కూడిన ధర్మాసనాన్ని కోరారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కోర్టు సమయాన్ని వృధా చేయొద్దన్నారు. వీడియోలపై ఎలాంటి ఆసక్తి లేదు, వాటిని చూసే సమయం కూడా లేదని తేల్చి చెప్పారు. మంగళవారం ఢిల్లీ హైకోర్టు కూడా ఇలాంటి కేసునే అత్యవసరంగా విచారణ చేయడానికి నిరాకరించింది. ఇలాంటి విషయాల్లోకి కోర్టును లాగకండి అని స్పష్టం చేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై వేటు పడింది. వర్షాకాల సమావేశాల నుంచి ఆయన సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. దీంతో కళ్యాణ్ బెనర్జీని సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు ప్యానెల్ స్పీకర్. మిగిలిన మాన్సూన్ సెషన్ మొత్తానికి ఈ సస్పెన్షన్ వర్తిస్తుందని తెలిపారు. మహిళా సభ్యులను దుర్భాషలాడిన కారణంగా కళ్యాణ్ బెనర్జీపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది మోదీ సర్కార్. 12 గంటలకు లోక్సభ వాయిదా పడిన సమయంలో టీఎంసీ రెబెల్ ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే కకోలి ఘోష్, మిథాలీ బాగ్, శతాబ్ది రాయ్లతో ఘర్షణ పడిన కళ్యాణ్ బెనర్జీ వారిని చోర్ అనడం వివాదాస్పదమైంది. గతంలో తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్న ఈ ఎంపీలంతా ఎన్సీపీఐలో విలీనమై ఎన్డీఏకు మద్దతిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.